రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రూరల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గ్రామీణ ప్రాంతాలు వేసిన ఓట్ల వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ గ్రామీణ ప్రాంతాల్లోనే కాంగ్రెస్కు ఊపిరాడని పరిస్థితి తయారైంది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కొన్ని చోట్ల చిత్తుగా ఓడిపోతున్నారు. పార్టీ మూడో విడత పంచాయతీ 3 విడతల్లో, ఇక మూడో విడతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మూడో విడతకు సంబంధించి 2239 గ్రామ పంచాయతీలను గెలుచుకున్నది. అంటే వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు అక్కడ గెలిచింది. ఇక బీఆర్ఎస్ 1241 స్థానాల్లో వాళ్ళు బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకున్నది. మొత్తం 3 విడతల్లో కలిపి కాంగ్రెస్ పార్టీ 6874 స్థానాల్లో గెలిచింది. ఇక బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి 3994, ఓ విధంగా 4000 అనుకోవచ్చు. ఇక 4000 స్థానాలు గెలిచింది. బీఆర్ఎస్ వచ్చేసి బీజేపీ వచ్చేసి ఈ మూడో విడత ఎన్నికల్లో 229 స్థానాల్లో గెలిచింది. మొత్తంగా 3 విడతల్లో కలిపి 666 స్థానాలు గెలుచుకున్నది. ఇక ఇతరులు 437 స్థానాల్లో మూడో విడతల్లో గెలిస్తే మొత్తంగా ఇతరులు వచ్చేసి 1175 స్థానాల్లో గెలిచింది. అంటే ఇతరులు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా వేసి గెలిచిన వాళ్ళు కూడా 1000 పైన ఉన్నారు. 1100 మంది ఉన్నారు. ఈ 1100 మంది ఈ 4000 కాంగ్రెస్కి వచ్చిన 4000 బీఆర్ఎస్కి వచ్చిన 4000 5000 పైన ఉన్నాయి. 1000 4000 5000, ఈ 5000 అంటే ఇక్కడ కాంగ్రెస్కి వచ్చింది 6000. అంటే మొత్తం కాంగ్రెస్ మీద వ్యతిరేకతతోటే కదా. 5000 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు 5000 స్థానాలను గెలుచుకున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం గెలిచింది? 6000 గెలుచుకున్నది. అంటే సగానికి సగం మంది ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో ఉన్నారు అనేది ఈ ఫిగర్స్ని బట్టి అర్థమవుతుంది. ఈ లెక్కలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి పల్లెల్లో ఊరున గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్కు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉన్నదనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఓ విధంగా కాంగ్రెస్కు మొసమర్రని పరిస్థితి తయారైంది. ఇప్పుడు ఈ 1175 మంది కనుక బీఆర్ఎస్లో చేరితే ఏం తక్కువ 5900 మంది 900 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టే. ఆ రకంగా చూస్తే కాంగ్రెస్కు బీఆర్ఎస్కి మధ్య 1% మాత్రమే తేడా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు కనుక శాసనసభ ఎన్నికలు పెడితే కాంగ్రెస్ను తుక్కుగా ఓడిస్తారు గ్రామీణ ప్రాంతాల ప్రజలు. దీన్ని బట్టి అర్థమైతే లేదా? గుర్తులేని పోటీ ఇది. పార్టీలకు గుర్తులేని ఎన్నికలు ఇది. పార్టీలకు గుర్తులేని ఎన్నికలనే కాంగ్రెస్కు దిమ్మ తిరిగే రిజల్ట్ వచ్చింది. ఒకవేళ ఇప్పుడే కనుక ఇక బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్కు పోటీ పెడితే కాంగ్రెస్ ఉంటుందా? తుక్కు అవుతుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పొట్టు గుద్దుతారు. ఇక కారు గుర్తు మీద ఓట్లు మొత్తం చితికిపోతుంది ఎక్కడికక్కడికి.